S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిన్నగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు చాలామంది అడిగిన క్వశ్చన్ నన్ను, సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్ రమ్మంటుంది, పిలుస్తుంది, మరి నేను వైగ్రా వేసుకొని ఒక్కసారి వెళ్ళి కలవచ్చా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా చెప్పండి అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి. సివిడీలు ఏంటి ఎలా అని, ఒక్కసారి వైగ్రా టాబ్లెట్ యూస్ చేసి ఇంటర్ కోర్స్ చేయొచ్చా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టు కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని, ఇకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఒక్కసారి వైగ్రా టాబ్లెట్ వాడి ఇంటర్ కోర్స్ చేయొచ్చు చాలామంది అడిగారు. ఒక్కొక్కటి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి వైగ్రా టాబ్లెట్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చి వాడుతున్నారండి. కొంతమంది డాక్టర్ని కలిసి వాడుతున్నారు, కొంతమంది కలవకుండా ఫార్మసీలో వెళ్ళి మెడికల్ షాప్లో వెళ్ళి నియర్ తీసుకొని వాడుతున్నారు, కొంతమంది లో ఎంజీలో వాడుతున్నారు, కొంతమంది హై ఎంజీలో వాడుతున్నారు. ఎక్కడ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతామో, వాళ్ళు ఎక్కడ నువ్వు మగాడు కాదు అనేస్తారేమో అనేసి చాలామంది సో ట్యాబ్లెట్ తీసుకొని వాడేస్తున్నారండి. సో రీసెంట్గా మన క్లినిక్ కొంతమంది విజిట్ అయితే అయ్యారు. సో ఈ ప్రాబ్లం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో సో వాళ్ళు కౌన్సిలింగ్ చేసి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, వైగ్రా అనేది అప్పుడప్పుడు వీక్లీ వన్స్ 10 days వన్స్ వాడుతున్నారండి. సో ఇలా వాడటం వల్ల ఏదైతే ఉందో, ముఖ్యంగా ఒక 19, 18 ఈ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది వాడుతున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు ఇంటర్ కోర్స్ చేయడానికి వెళ్తారు మీ గర్ల్ ఫ్రెండ్తో, ఎవరు తెలిసిన వాళ్ళతో, ఒక టెన్షన్, ఫియర్, భయంతో, ఒక స్ట్రెస్తో, మీకు ఒక తెలియని భయంతో మీకు అంగం అనేది గట్టిపడదు. ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఏదైనా అనేస్తారేమో, ఏం నువ్వు మగాడు కదా అనేస్తారేమో అని చాలామంది భయపడిపోయి ఏం చేస్తున్నారంటే వైగ్రా ట్యాబ్లెట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. సో ఇలా వైగ్రా ట్యాబ్లెట్ తీసుకోవడం ద్వారా ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ ఏజ్లో వన్స్ అయితే తీసుకుంటారు, దానివల్ల కాంప్లికేటెడ్ అయితే ఉంటుందండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. స్టార్టింగ్లో లో ఎంజీ తీసుకుంటారు. సో సెకండ్ టైం, థర్డ్ టైం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఒకవేళ గట్టిపడకపోతే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, భయపడిపోతారు. సో మనము ట్యాబ్లెట్ తీసుకోవడం వల్లే ఈ సెకండ్ టైం కూడా అలా జరిగింది. సో వైగ్రా ట్యాబ్లెట్ అనేది ఆర్టిఫిషియల్ ఎరెక్షన్స్ అండి, ఆర్టిఫిషియల్గా వస్తుంది ఎరెక్షన్, ఆటోమేటిక్గా వస్తుంది, మీ అంతటా మీకు ఫీలింగ్స్ వచ్చి అలా అయితే ఎరెక్షన్స్ రాదు. మీరు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మీరు దయచేసి వైగ్రా ట్యాబ్లెట్ అనేది స్టాప్ చేయండి. నేచురల్గా కలవడానికి ట్రై చేయండి. నేచురల్గా కలిసినప్పుడు కూడా ఏం టెన్షన్ లేకుండా, ఏది లేకుండా కలిసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుందంటే మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి, ఏదైనా అడ్వైస్, సొల్యూషన్ ఏదో చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఓకేనా? ఇంకా కంటిన్యూగా ప్రాబ్లం ఉందంటే, లేక కలిసిన వెంటనే వీర్యం వెంటనే పడిపోతుంది, ప్రిమేచర్ ఎజాక్యులేషన్ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సో ఖచ్చితంగా కొన్ని ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడవచ్చండి. అది హెల్దీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన దగ్గర కొన్ని అయితే ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ఉంది, తీసుకుంటే వాటి నేచురల్గా దాంతో నుంచి బయటపడవచ్చు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా? సో వైగ్రా ట్యాబ్లెట్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైతే ఉందో మోస్ట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ ఫేస్ చేస్తుంటారు. సో వైగ్రా ట్యాబ్లెట్ అనేది ఒక 40, 45+, 50+, 60+ ఏజ్లో ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఆ ఏజ్లో షుగర్ కానీ, బీపీ కానీ, సో కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎరెక్షన్స్ రాకపోవచ్చు, సో ఆ టైంలో అయితే తీసుకోవచ్చు. బట్ ముఖ్యంగా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు 20+, 25+, 30 బిలో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు దయచేసి వైగ్రా తీసుకోకండి. తీసుకున్నారంటే మీరు నెక్స్ట్ టైం వైగ్రా తీసుకోకపోతే ఎక్కడ గట్టి పడకుండా పోతుందని మీలోనే మీకు ఇన్నర్గా ఒక ఫియర్, ఆ భయం అనేది వచ్చేస్తుందండి. సో అందుకోసం అయితే చెప్తున్నాను. సో కలిసేటప్పుడు నేచురల్గా కలవడానికి ట్రై చేయండి, మనసును పీస్ఫుల్గా పెట్టుకోండి. ఓకేనా? సో అదే పనిగా కొంతమంది బాగా మాస్టర్బేట్ చేసి కలవడానికి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో కూడా కొంతవరకు భయం అనేది ఉంటుంది. సో ఏదైతే ఉందో మాస్టర్బేషన్ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సో నార్మల్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వైగ్రా అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయకండి, అది ఆర్టిఫిషియల్ ఎరెక్షన్, నేచురల్ ఎరెక్షన్ అయితే కాదు. ఓకేనా? సో
వీడియోలో చెప్పింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జనరేషన్లో యూజ్ చేసి చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అందుకోసం అయితే ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను. సో దయచేసి వాడకండి, అదొకటి మాత్రం చెప్పగలను. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.